మహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. అసలు శివరాత్రి రోజు మనం ఎటువంటి పనులు చేయాలి? అలాగే చాలామంది అనుకోవడం ఏంటంటే శివరాత్రి రోజు అసలు దీపారాధన చేయడం కానీ, ఓ జపం చేసుకోవడం కానీ, లేకపోతే ధ్యానం కానీ, అభిషేకం కానీ, అసలు ఇవన్నీ ఎటువంటి సమయాల్లో చేసుకుంటే రెట్టింపు ఫలితం ఉంటుంది. ఇలా చాలా అనుమానాలు చాలామందిలో మనకి కనపడుతూ ఉంటాయి. ఎందుకంటే చాలామంది అడుగుతూ ఉంటారు, ఏమంటే ఏ సమయంలో దీపారాధన చేయాలంటారు, మేము ఏ సమయంలో అభిషేకం చేసుకోవాలంటారు అని ఇలాగ. అయితే అసలు మనకి మహాశివరాత్రి మనకి ఈ మాస శివరాత్రులు అనేది మనకి ప్రతి నెల మనకు కనబడుతూనే ఉంటుంది. అంటే మనకి ప్రతి మాసంలోనూ కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశి, అంటే మనకి త్రయోదశి వెళ్ళిపోయిన తర్వాత వచ్చే చతుర్దశి ఏదైతే ఉందో అది రాత్రి సమయంలో ఉన్నప్పుడు దాన్ని మనం మాస శివరాత్రిగా చెప్పుకుంటాం. అంటే ఒక్కోసారి మధ్యాహ్నం నుంచి ఉంటుంది, ఒక్కోసారి సాయంకాలం నుంచి మొదలవుతుంది, ఇలాగా. అలాగే ఈ ప్రతి మాసంలో వచ్చేది మాస శివరాత్రి అయితే మాఘమాస కృష్ణపక్షంలో మనకి త్రయోదశి వెళ్ళిన తర్వాత వచ్చే చతుర్దశి ఏదైతే రాత్రి సమయంలో ఉందో ఆ రోజు మనకి మహాశివరాత్రిగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. మనకి శివుడు అనగానే మంగళప్రదుడు, బోళాశంకరుడు. మనకి బోళాశంకరుడు అంటే మనం చెప్తాం హరహర అంటూ నీళ్లు పోసినా కూడా చాలు, పొద్దున నీళ్లు పోసినా కూడా చాలు, మనకి ఈశ్వరుడుకి చాలా అపార కరుణామయుడు అని చెప్పి మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఈరోజు ఈ మహాశివరాత్రి రోజు అసలు విధి విధానాలు ఏమిటి? ఎందుకంటే అందరికీ అన్నిళ్లలోనూ కుదరవు. కొంతమందికి కొన్ని మటుకే చేసుకోవడం కుదురుతుంది, కొంతమందికి అంటే ఎలా అంటే అంటే ఎక్కువగా పూర్తిగా మడితోనూ ఆచారంతోనూ చేసుకునే విధి విధానాలు కొంతమంది ఇంట్లో ఉంటే, కొంతమందిలో ఇంట్లో వాళ్ళ వాతావరణ పరిస్థితులు అవ్వచ్చు, ఇంట్లో పెద్దవాళ్ళు ఉండొచ్చు, చిన్న పిల్లలు ఉండొచ్చు, వాళ్ళ ఇంట్లో పని భారం ఎక్కువ ఉండొచ్చు, అంతంతసేపు కూర్చొని భగవంతుడి దగ్గర చేసుకోలేకపోవచ్చు. ఇలా రకరకాల మీద మనకి అయ్యో మనం చేసుకోలేకపోతున్నామే ఒక లోపల ఒక ఫీలింగ్ అనేది ఉంటుంది. అయితే భగవంతుడికి భక్తి అనేది ప్రధానం. అంటే సదాచారముతో పాటుగా భక్తి కూడా ఉండాలి. అయితే వీటిల్లో కొంత తేలిగ్గా చేసుకునే విధి విధానాలు కూడా ఉంటాయి. ఇక్కడ మనకి అసలు ఈరోజు మహాశివరాత్రి అని అనుకున్నప్పుడు ఉదయాన్నే లేచి మన ఇళ్ళంతా శుభ్రపరుచుకుని, ఎందుకంటే పాచివాకిళ్ళు కానీ ఇలాంటివి ఏమీ ఉండకూడదు, ఇల్లంతా శుభ్రపరుచుకుని అందరూ ఇంట్లో వాళ్ళందరూ కూడా తలారా స్నానాలు చేసి నిత్య దీపారాధన ఏదైతే ఉందో అది మాత్రం ఖచ్చితంగా చేయాలి. నిత్య దీపారాధన చేసుకొని మనకు తోచిన విధానంలో ఏదో పళ్ళో పాలో నివేదన అనేది చేయాలి మహాశివరాత్రి రోజు. చేసిన తర్వాత మీకు దగ్గరలో ఏదైనా శివాలయం ఉంటే వెళ్ళి దర్శనం చేసుకుని రావడం. ఆ రోజంతా కూడా ఓపిక ఉన్న వాళ్ళు ఉపవాసం ఉండడం, ఓపికలు లేని వాళ్ళు పళ్ళు ఆహారం అల్పాహారము స్వీకరించవచ్చు. అలాగే ఇందులో రోగగ్రస్తులకు కానీ, అలానే మనకి చెప్పినట్టుగా బాలింతరాలు లేకపోతే గర్భిణీ స్త్రీలు ఉంటాయి, వీళ్ళు అలానూ ఉండకూడదు, ఉండలేరు కూడా. అయితే ఇక్కడ మరి ఏ సమయంలో ఇక్కడ మనం దీపారాధన చేయాలి అని కానీ చూసుకున్నప్పుడు మనకి నిత్య దీపారాధన అనేది ఎప్పుడూ చేసుకుంటూనే ఉంటాం, అదేవిధంగా నిత్య దీపారాధన చేస్తాం. అలాగే మనకి ఈ రోజు అంతా కూడా మనకి మహాశివరాత్రి పర్వదినమే. అయితే ఇక్కడ మనకి లింగోద్భవ కాలం అని ఉంటుంది. అంటే రాత్రి 11:30 నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు, మనకి 12ంటికి లింగోద్భవ కాల సమయం అని చెప్తాం. ఎవరైతే ఈ రాత్రి 11:30 నుంచి 1 గంట లోపు మనకి ప్రత్యేకంగా ఈ యొక్క ఈశ్వరారాధన చేస్తారో, దీపారాధన చేసి అక్కడ ఈశ్వరారాధన అంటే అభిషేకం కానీ అర్చన కానీ ఎవరైతే చేస్తారో వాళ్ళకి విశేషమైన ఫలితం అనేది కలుగుతుంది. అంటే మిగతా సమయాల్లో చేసిన వాళ్ళకి కలగదా అండి అంటే మిగతా సమయాల్లో చేసుకున్న వాళ్ళకి కూడా కలుగుతుంది. ఎందుకంటే ఈశ్వరుడికి రోజు మొత్తంలో 6 సార్లు అభిషేకం చేయవచ్చు, దోషం ఏమీ లేదు. అయితే ఈ మహాశివరాత్రి రోజు లింగోద్భవ కాలం అనేది చాలా విశేషంతో కూడుకున్న సమయం. కాబట్టి ఈ సమయంలో చేసే జపము, ధ్యానము, అభిషేకము, ఆరాధన ఏదైనా సరే కొన్ని కోట్ల రెట్లు ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి శివరాత్రి రోజు
ఉదయం నుంచి మనకు అలా అర్ధరాత్రి మళ్ళీ మన్నాడు తెల్లారే వరకు కూడా ప్రతి ఇంట్లోనూ గుడిలోను అన్ని చోట్ల కూడా మనకి ఈ శివారాధనలు, శివనామస్మరణ, శివ భజనలు ఎక్కువగా జరుగుతాయి. మరి మాకేమీ చదువుకోవడం రాదండి, మేము అభిషేకాలు ఏమీ చేసుకోలేం, మాకేమీ రాదు, మరి ఎట్లా అని అనుకున్నప్పుడు కనీసం మనం గుళ్ళో అభిషేకం చేస్తున్నప్పుడైనా చూసి తరించినంత మాత్రాన చేత కూడా పుణ్యము కలుగుతుంది. ఏమీ రాదు, ఓ లింగాష్టకం చదువుకోండి, ఓ విశ్వనాథాష్టకం చదువుకోండి, ఒక శివతాండవ స్తోత్రం చదువుకోండి, ఓ బిల్వాష్టకం చదువుకోండి, కుదిరితే వస్తే శివసహస్రనామం చేసుకోండి. ఇవేమీ రావు, కనీసం శివ పంచాక్షరి అయినా చదువుకోండి, ఏమీ తప్పు లేదు. మనకి ఏదైతే నోటికి సులువుగా తిరుగుతుందో, ఏదైతే తప్పులు లేకుండా చదువుగలుగుతామో, దోషాలు లేకుండా, అలాంటివి ఏవైనా కూడా ఈ మహాశివరాత్రి రోజు ప్రశాంతంగా చేసుకోవచ్చు. లేదు మేము ఎవరి చేతనైనా మేము ఒక బ్రాహ్మణుని రప్పించుకొని చేయించుకుంటామండి ఇంట్లో, నిక్షేపంలా చేయించుకోవచ్చు హాయిగా. ఎలా అంటే ఇక్కడ ముఖ్యంగా శివారాధనలో ఈ మహాశివరాత్రి రోజు మనకి ఈ యొక్క ఏవైతే అభిషేకం చేస్తామో శివుడికి, వాటిలో మనకి పంచామృతాలు చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి. ఎందుకంటే ఈరోజు పంచామృతాలు అంటే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, పంచదార, అదే మనం చక్కెర ఇలా చెప్తాం కదా. ఇలా ఈ 5 కూడా ఏవైతే ఉన్నాయో ఈ 5 కూడా మనకి పంచామృతాలతో చేసినవి. పంచామృతాలతో చేసిన వాటితో మనం ఈశ్వరుడికి అభిషేకం చేయడం. అలాగే పుట్టమన్నుతో చేస్తారు కాబట్టి మరి స్త్రీలు చేసుకోవచ్చా అండి అభిషేకం? హాయిగా, అంటే దేవతార్చనకి సంబంధించి ఇంట్లో ఉండే సాలగ్రామాలని తాకకూడదు, కానీ మామూలుగా మనం పుట్టమన్నుతో చేసే, అంటే మట్టితో చేస్తారు పుట్టమన్నుని, దాంతో చేసే శివలింగానికి ఈరోజు అందరూ కూడా అభిషేకం చేసుకోవచ్చు. అలాగే 12 జ్యోతిర్లింగాల దర్శనానికి వెళ్ళిన వాళ్ళు కూడా ఈ యొక్క లింగాలను కూడా తాకవచ్చు, స్త్రీలు కూడా తాకి దండం పెట్టుకోవచ్చు, జ్యోతిర్లింగాలకి దోషం లేదు. అలాగే ఈరోజు చేసే అభిషేకాలు విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి. ఇందులో కూడా ఈ యొక్క ధన ఆకర్షణ కోసం, లేదా మనం ధనం మనకి ఏదైనా ఇబ్బంది పడుతున్న ఆర్థికంగా, అలాంటి వాళ్ళందరూ కూడా వట్టివేళ్ళు, గరిక, దీంతో ఆ నీటితో ఈశ్వరుడికి అభిషేకం చేయడం, ఆవు నెయ్యితో దీపారాధన చేయడం. మనం ఆవు నెయ్యి ఎలాగ పంచామృతాల్లో వేస్తాం కదా, అలాగే దీపారాధన కూడా ఆవు నెయ్యితో చేయడం. మనకి అది కాకుండా ఈ యొక్క అష్టమూలిక పొడులతోనూ ఇలా రకరకాలుగా విశేషంగా గంధంతోనూ ఇలా ఈశ్వరుని ఆరాధన చేయడం అనేది జరుగుతుంది. అలాగే తేనె, మనకి పంచామృతాల్లో తేనె కూడా వేసుకుంటాంగా, కాబట్టి ఈ తేనెతో అభిషేకం చేసుకోవడం, ప్రతి దానికి కూడా ఒక విశేషమైన ఫలితం ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ సమయంలో, అంటే పర్టికులర్గా మనకి ఈ లింగోద్భవ కాల సమయంలో ఎవరైతే శివనామ స్మరణ, ధ్యాన, అభిషేక, అర్చన అన్ని చేస్తారో వాళ్ళందరికీ కూడా ఆ యొక్క బోళాశంకరుడు, అలాగే మనకి ఆ యొక్క ఈశ్వరుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా అందరి మీద ఉండడం అనేది జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.